అంటే ఇప్పుడు మీరు తీసుకున్న సబ్జెక్ట్ అండి, సరే ఈ కాంట్రవర్సీని కాసేపు పక్కన పెడితేనండి, రైతులు చేసే పోరాటాలు, రైతాంగ విధానాల మీద ప్రభుత్వాలు కొన్ని తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆర్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు కావచ్చు చాలామంది సినిమాలు తీశారండి. ఈ రోజున మీరు ఈ సినిమా తీస్తాను అనుకున్నప్పుడు, లేకపోతే ప్రొడ్యూసర్ గారు పిలిచి ఈ సినిమా తీద్దాం భానుశంకర్ గారు, ఇది కరెక్ట్ టైము, లేకపోతే తీయాల్సిన సినిమా, ఇది నెసెసిటీ ఉంది అని అన్నప్పుడు మీరు మీ వరకు మానసికంగా ఎంతవరకు సంసిద్ధమయ్యారు? మీరు దాంతో కనెక్ట్ అవ్వడానికి, ఆ సబ్జెక్ట్తో కనెక్ట్ కావడానికి ప్రధానమైన కారణం ఏంటి? అంటే నేను యాక్చువల్గా మా ఫాదరు ఫీల్డ్ ఆఫీసర్ అండి, చాగల షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు మా ఫాదర్. ఇప్పుడు మా మదర్ వచ్చి వెస్ట్ గోదావరిలోనే ఉంటారు. మా రిలేషన్స్ కానీ, మా అత్తయ్యలు కానీ, మామయ్యలు కానీ మొత్తం అందరూ కూడా ఫార్మర్స్ అండి. మా నాన్నగారిది కూడా ఫార్మర్ జాబ్. ఎర్లీ మార్నింగ్ మేము తెల్లారి లేస్తే మా నాన్నగారు చెరుకుకి పర్మిట్ ఇవ్వాలి, అది షుగర్ కింద తయారవడానికి మా నాన్నగారు పర్మిట్ ఇవ్వాలి. సో మా ఇంటి ముందు ఎప్పుడు రైతులే ఉండేవారు. మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నా వస్తున్నా 4 years ఒకసారి మా ఫాదర్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేదండి. సో ఇలా మాకు చిన్నప్పటి నుంచి రైతులతో అనుబంధం ఉంది. మా నాన్నగారు జాబ్ అయినా చేసే జాబు వ్యవసాయ పరంగా ఉండేది. సో మాకు రైతుల మీద ఫస్ట్ నుంచి ఒక ఇంప్రెషన్ అండి. మేము రైతు బిడ్డలమే, కానీ ప్రొఫెషన్ మారింది మా ఫాదర్ది. బట్ మేమేంటంటే రైతులతో మాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉండడం వలన ఈయన చెప్పిన వెంటనే ఆ ఇన్సిడెంట్లు చూసి ఉండడం మనం తీయాలనుకున్నప్పుడు నేను ముందు భయపడ్డానండి. ఎందుకంటే ఈ కథను చెప్పినప్పుడు ఇప్పుడు ఎలా అయితే వాళ్ళు విమర్శిస్తున్నారో అలాంటి విమర్శలు వస్తాయని ముందే తెలుసండి మనకి, కథ అలాంటిది కాబట్టి ఎవరో ఒకళ్ళు టచ్ చేయాలి మనం కథలో అని చెప్పినప్పుడు ఆయన లేదు మనం రైతుల గురించి, వాళ్ళ గురించి ఖచ్చితంగా తీయాలి, వాళ్ళకు ఒక వాదార్పు లేదు, అక్కడ అలా పోరాటం చేస్తూనే ఉన్నారు, ఒక రైతు బిడ్డగా నేను చేయాలనుకుంటున్నాను, నీ ఒపీనియన్ ఏంటని అడిగారండి. నాకు రైతు మీద ఒక ఎమోషన్ ఉంది. సో నేను కూడా డబ్బు పెట్టే తను ఖర్చు పెట్టి ఏది ఆలోచించకుండా రైతుల గురించి సినిమా తీస్తాను అన్నప్పుడు ఓ టెక్నీషియన్ గా నేను పనిచేయడంలో తప్పే ఉంది, నేను నా వంతు సాయం చేయాలి కదా అని నేను ముందుకు వచ్చానండి. కానీ మీరు అన్నప్పుడు అండి, అంటే యాజ్ ఏ డైరెక్టర్గా మీరు సరే ఒక స్థాయిలో కొంచెం కన్విన్స్ అయ్యారు, ముందుకు వచ్చారు. ఆర్టిస్టులు కూడా చాలా మంది చేయడానికి నిరాకరించారు. అంటే కాదు, అంటే ఏంటి, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుందేమో, మనకి ఎందుకు బ్యాడ్ అన్న ఇదే భయమేనా? బ్యాడ్ కాదండి, భయం అండి, భయం. ఇప్పుడు నేను ధైర్యంగా వచ్చాను, నువ్వు భయంతో థియేటర్లు మూసేస్తున్నావు. అంటే నేను ధైర్యంగా వచ్చాను సార్, నేను గవర్నమెంట్ ని, ప్రభుత్వాన్ని కాదు కదా, రాష్ట్రంలో దేన్నైనా ఎదిరించడానికి వచ్చాను నేను, నా నిర్మాత. అంటే మీరు మొండోళ్ళు, మీ గురించి మాకు ఫస్ట్ నుంచి తెలిసి, ఎందుకంటే 20 ఏళ్ళ మీ గురించి పరిచయం ఉంది కాబట్టి, 20 ఏళ్ళకి మిమ్మల్ని చూస్తున్నాం కాబట్టి మీరు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారో అది తెలుసు. కానీ బహుశా ఈ రోజు ఇలా జరుగుతోంది కదా, ఇలాంటిదే జరుగుతుందని భయపడే ఏమన్నా ఆర్టిస్టులు కానీ? నేను ధైర్యంగా వచ్చాను. ఎందుకు వచ్చాను సార్, రైతుల యొక్క మానసిక, మన స్టేట్ సమస్య సార్ ఇది, మన రాష్ట్రం సమస్య. నేను తీసిన సినిమా రాజధాని అంటే రాష్ట్రానికి రాజధాని కదా సార్, నేను తీసిన రాష్ట్రం సమస్య కానీ వ్యక్తిగత సమస్య కాదు కదా సార్. నేను వ్యక్తిగత సమస్య తీయలేదు వాళ్ళ సినిమాల్లాగా వ్యక్తిగతంగా నేను ప్రచారం చేయలే. నా స్టేట్ కి రాజధాని అవసరం, రాజధానికి భూములు ఇచ్చిన రైతు యొక్క జీవితం ఇబ్బందుల్లో ఉందని నేను తీసాను సార్. నా కంటెంట్ రాగా మీరు చెప్పండి. కాదండి, అంటే ఇదే టైంలోనండి మీరు రియల్ ప్లేస్లోకి వెళ్ళి అక్కడే షూటింగ్ చేశారు. అవునండి. అక్కడ రైతుల్ని కలిసినప్పుడు కానీ వాళ్ళ మనోవేద, అంటే కాగితం మీద ఒక కథ రాసుకోవడం వేరు, కానీ అక్కడ రియల్ ప్లేస్లోకి వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నప్పుడు, ఆ రైతుల వ్యధలు చూస్తున్నప్పుడు, వాళ్ళ ఆవేదన చూసినప్పుడు, యాజ్ ఎ ఫిలిం మేకర్గా మీకేమనిపించింది? దాన్ని ఎంతవరకు క్యాప్చర్ చేయగలరు సార్? మీరు ధైర్యం లేని వాడికి కూడా అక్కడికి వెళ్తే ధైర్యం వస్తుంది సార్. కత్తి పట్టని వాడికి కూడా అక్కడికి వెళ్తే కత్తి పట్టాలనిపిస్తుంది అండి. నరకడం తెలియని వాడికి కూడా వాళ్ళ కథలు వింటే నరకాలనిపిస్తుంది. అంటే రాయలసీమ అంత ఎమోషన్ ఉందండి ఆ కథలో. వాళ్ళు ప్రశాంతంగా 3 పంటలు పండించుకుంటున్న భూములతో చక్కగా కుటుంబంతో సంక్రాంతి పండుగలు చేసుకుంటూ ఆనందంగా ఉన్న జీవితాల్లోకి స్టేట్ విడిపోయి ఒక ఆయన వచ్చి మన రాజధాని అభివృద్ధి చేద్దామని చెప్పి ఓ భరోసా ఇచ్చాడు. ఆయన ఆ భరోసాను నమ్ముతామని వీళ్ళు అనుకుంటున్నప్పుడు ప్రతిపక్ష లీడర్గా ఉన్న ఆయన ఆ భరోసాని సమర్థించాడు. నేను కూడా భరోసా అన్నాడు. అన్నప్పుడు వీళ్ళు నమ్మకంగా భూములు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం జరుగుతుండగా ప్రభుత్వం మారి మాట మార్చేసాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. అది నిజమే అబద్ధమా సార్? అది 100% వాస్తవం, అందులో డౌటే లేదు. మరి నేను చెప్పకూడదు సార్, సినిమాలో రైతు జీవితం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం వస్తుందా రాదా మీరు చెప్పండి. వస్తుంది. అంటే ఆ రైతుల ఆవేదన చూసినప్పుడు మీకు వ్యక్తిగతంగా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మీరు కన్నీటి పరిమితం అవుతారు. వాళ్ళ జీవితాలు ఎంత చిన్న భిన్నం అయిపోయినాయి సార్. 3 పంటలు పండిన భూమి కళ్ళ ముందు బీడు పాడిపోయి మన ఇంటికి వెళ్తాం, ఎక్కడికో ఓ రోజు వెళ్తే బూజు పట్టింది అంటే మనం ఇరిటేట్ అయిపోతాం. అవును. వాళ్ళకి ఎన్నో తరతరాల నుంచి వాళ్ళ జీవితాలని జీవనాధారమైన వాళ్ళ భూమి తుప్పలతో, రాళ్లతో, మొక్కలతో పంట లేకుండా బీడు పడిపోయి ఉంటే ఎంత బాధ రైతుకి ఎంత బాధ అండి. మనకు బిడ్డ ఉన్నాడు అనుకోండి, ఒక కొడుకో కూతురో ఉంది, పెరాలసిస్ వచ్చి మంచం మీద పడి ఇంట్లో ఉంటే ఎంత బాధో దానికన్నా వర్ణనాతీతం అండి.
వాళ్ళు పండించుకున్న పంట కళ్ళ ముందు బీడి పడిపోయిన పొలం. సిగ్గుంటే ప్రతి ఒక్కడు మాట్లాడాలి సార్. సిగ్గు లేదండి వీళ్ళకి. సిగ్గుంటే ఎవరికైనా, ఏ పొలిటీషియన్ కైనా, ఏ రాజకీయ నాయకుడికైనా, ఎవరికైనా సిగ్గు అనేది ఉంటే ఆ రైతుల గురించి మాట్లాడతాడు సార్. ఎందుకు మాట్లాడు సార్ రైతుల గురించి?